ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. రేపటి విశేషము అక్షయ తృతీయ. వైశాఖ మాసములో శుద్ధ తృతీయ శుక్రవారం రావడం మంచి విశేషము. ఆ సంపదల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వచనము, ఆమె కరుణ మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ముందుగా. తరువాత యువత కోసం అని చెప్పేసి శ్రీ భాగవతం నుంచి ఒక వాక్యాన్ని మనము వివరణ చేసి చెప్పుకుందాము. అదేంటంటే, పృథు మహారాజు చరిత్రలో మైత్రేయ మహర్షి చెప్తా ఉన్నాడు. శ్రీ భాగవతము 4వ స్కందము 21వ అధ్యాయము 46వ శ్లోకంలో ఇలా ఉంది: పుత్రేణ జయతే లోకాన్ ఇతి సత్యవతీ శృతి అని ఆ శ్లోకము. దీని అర్థం ఏంటంటే, పుత్రుల కారణంగా ఇతరులు తల్లిదండ్రులు ఉత్తమ లోకాలను పొందుతారు. కనుక లోకంలో సంతానం అనేది ఆవశ్యకమైంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవాలి. యువత అందరూ మంచివాళ్లే, కాకపోతే పరిసరాల ప్రభావం వల్ల కానీ, ఒత్తిళ్ల వల్ల కానీ, చెడు వ్యసనాలకి దుర అలవాట్లకి అలవాటైన బానిసలైన ఈ యువత గట్టిగా నేర్చుకోవాలి. ఏంటంటే, ప్రహ్లాదుడి కారణంగా హిరణ్యకశిపుడు చేసిన పాపాలు తొలగిపోయి ఉత్తమ లోకాలకు పోయాడు. పృథు మహారాజు చేసిన పుణ్యకార్యాల కారణంగా ఆయన తండ్రి అయిన వేణు మహారాజు ఆయన చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమ లోకాలకు చేరాడు. అలాగే సగర వంశంలో జన్మించిన భగీరథుడు చేసిన ఆ పుణ్యకార్యాల కారణంగా సగరుని యొక్క కుమారులైన 60,000 మంది ఉత్తమ లోకాలకు చేరారు. గంగానదిని స్వర్గము నుంచి పాతాళం వరకు నడిపించడం జరిగింది కదా. ఆ సందర్భంగా ఇది చూస్తే మనకి పుత్రులు చేసిన పుణ్యకార్యాలు తల్లిదండ్రులను ఉద్ధరిస్తున్నాయి. మీ తల్లిదండ్రులు చేసే పుణ్యకార్యాలు వాళ్ళ తల్లిదండ్రులను ఉద్ధరిస్తాయి, మిమ్మల్ని కాదు. కనుక మనము యువత అయిన మనము సత్కార్యాలు చేయాలా, ధర్మ ఆచరణ చేయాలా అని చెప్పేసి శ్రీ భాగవత వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. పుత్రేణ జయతే లోకాన్ ఇతి సత్యవతీ శృతి అని చెప్పేసి వేదం చెప్తా ఉంది. పుత్రుల కారణంగా లోకాలను జయించవచ్చు అని చెప్పేసి ఈ విషయాన్ని మనం గుర్తెరిగి తల్లిదండ్రులను ఉద్ధరించే నిమిత్తమై మనము ధర్మ ఆచరణని పూనుకోవాలా. వంశ పారంపర్యంగా వస్తున్న లేదా ఆయా సమాజాలలో మనం నివసిస్తున్న కారణంగా ఆ సంఘం ద్వారా మనకు సంక్రమించిన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చక్కగా పాటించడం ద్వారా ఆ సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులను ఉద్ధరించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా యువత సంస్కృతి సాంప్రదాయాలని పాటించడానికి ప్రయత్నం చేయండి. నూతన పోకడలు పోయినా సరే మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని విడనాడవద్దు అనేది సందేశము. ఇదే మనము అనుసరించాల్సిన విధానం కూడాను. అభివృద్ధి వైపు పోవాలా, పూర్వులను కూడా గౌరవించాలా, ఇది తెలియాలా. తల్లిదండ్రుల యొక్క సంతోషం కొరకై పుత్రులు, పుత్రికలు వీళ్ళందరూ కూడా పాటుపడాలని చెప్పేసి అందరికీ సూచనగా తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.